నానా బాబు భోంచొద్దు కానీ లేనా అన్నా. భోజనం తిండి తిండి తిండి. కాకులు తింటున్నాయి, కోళ్ళు తింటున్నాయి. తినగానే సరిపోతుందా? తిండి కోసమైనా మనిషి పుట్టింది. ఏదో కావాలని, ఏదో చెయ్యాలని తాపత్రయం ఉండాలి ప్రతి మనిషికి. అసలు ఏమిటి నాన్న, ఏం జరిగింది చెప్పమంటావా? నువ్వేమో పై నుండి కింద వరకు బంగారు నగలు తొడు వేసుకుంటావు. ఇక ఆయన, నీ ఆయన, నా నాయన బ్యాంకు నిండా డబ్బులు మురగేసుకుని మురిసిపోతూ ఉంటాడు. ఆయన మిమ్మల్ని లాభం. ఆ దేవుణ్ణి తిట్టాలి. ఇలాంటి తెలివైన వాడిని ఈ ఇంట్లో ఎందుకు పుట్టించేవారు? అడవికి అసలు వెండిదైపోయింది నా జీవితం. ఏమిటి నాన్న, ఎందుకు అంతంత మాటలు అనుకుంటావు? నీకేం కావాలో చెప్పు అయ్యా, నేను ఇస్తాగా. అది కదమ్ము, సరికొత్త పద్ధతిలో ఒక వ్యాపారం పెట్టాలని నా కోరిక. నిజాయితీ ట్రేడర్స్ అని వ్యాపారం పెట్టి ప్రజల్లో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయని రుజువు చెయ్యాలి. అదే నా జీవిత ఆశయం. దానికి పెట్టుబడి కావాలి. ఎవరిని అడిగినా సరే లక్షాధికారులు కొడుకుని నీకేం తక్కువ అంటున్నా. నాన్న కొడుకుగా పుట్టినందుకు నా ఆశలు, నా ఆశయాలు అన్ని అడుగుంటూ పోతుందా? చెప్పమ్మా, చెప్పు. పిచ్చి నాన్న, నీకు డబ్బు కావాలి అంతేగా, నేనిస్తానయ్యా. లే, అన్నం తింది గాని. లేదమ్మా, ముందు చేతిలో డబ్బులు పడాలి, తర్వాత నోట్లో అన్నం పడాలి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏమిటి రాతి బొమ్మలే అలా కూర్చున్నారు? ఏ తిండి తిప్పలు లేవా? మీకే లక్షాధికారులు, అన్ని టేబుల్ మీద ఉన్నాయి. లక్షణంగా తినండి. మరి మీరు? ఈవేళ నిరాహార దీక్ష, సత్యాగ్రహం. ఓహో, నువ్వే? నాది తల్లి మనసు అండి, నా బిడ్డతో పాటే నేను. నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు ఈ ఆగ్రహం, దేనికి ఈ దీక్ష? ఆహాహాహా, ఏమి తెలియనట్టే అడుగుతున్నారే. నేను ఈ ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే, నా బిడ్డ భూమి మీద పడ్డ తర్వాతే మీకు ఈ ఆస్తి అంతా కలిసి వచ్చింది. అవన్నీ మర్చిపోయి కన్న బిడ్డనే ప్రేమ కూడా లేకుండా. బాబా, అదేదో అడిగిస్తావా? నా బతుకునే బతుకుతాను. నేను వ్యాపారం చేసుకుంటాను. పెట్టుబడి కావాలి. ఎంత? 10,000. నువ్వు చెక్ రాసిస్తాను, తీసుకో. నాకు చెక్కొద్దు, నాకు చెక్కొద్దు. ఏ నా చెక్కు మారదా? నీ మీద నమ్మకం లేదు నాకు. క్యాష్ డౌన్. 10 కావాలో 20 కావాలో ఇదిగో తగలబెట్టు, వాడికి నడుస్తాను. నాన్న, నా నీతిని నిజాయితీని తెంగిస్తున్నావు. ఈ ప్రపంచంలో కావాల్సింది నీతి నిజాయితీ, శ్రమ, పరిశ్రమ. అవి ఈ తరం కుర్రాళ్ళందరికీ ఎంతో ముందుకున్నాయి. సరేలేండి, భోజనం లేవండి. ఎందుకు? డబ్బంతా మట్టిలో తగలబెట్టిన తర్వాత ఇంకా ఏం చూసి తినమంటావే నన్ను? ఏం చూసి తినమంటావు? సరే, మీరు ఆ సొమ్ముకి సరిపడా ఉపవాసాలు ఉండండి. మేం మాత్రం ఆకలికి తావలేం. మహాలక్ష్మి, నాకు కూడా వడ్డించు. అందరూ ఇటు రండి. ఇదిగో, ఇవాళ రాత్రి అంతా పని ఉంటుంది. ఎవరెవరు నైట్ డ్యూటీ చేస్తారో చేతులెత్తండి. రవి, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానమ్మా. నిన్న ప్రొద్దుననగా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? నాకు పని దొరికిందమ్మా. ఏం పనిరా? రాత్రి పగలు తీరుబడలేనంత పని. ఇదిగోమ్మా, 25 రూపాయలు వచ్చినాయి, ఈ రోజు జీతం. రవి, కూలి పని చేస్తున్నావా? చివరికి నిన్ను ఇలా చూడాల్సి వచ్చిందా? ఇంత చదువు చదివి ఆఖరికి కూలి పని చేసుకునే గతి పట్టిందా నాయన? బాధపడకమ్మా,
నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు. బాబు, ఇది రాత్రి ఎప్పుడో వండింది, కొంచెం ఉండు, వేడివేడిగా వండి పెడతాను. పర్వాలేదమ్మా, నేను త్వరగా పనిలోకి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది. ఆ స్క్రాప్ దగ్గర పనిచేస్తుంది ఎవరు? ఎవరో కొత్త అతను రోజు కూలీకి పనిచేస్తున్నాడండి. నీకు కొత్త అయితే కావచ్చు, నాకు చాలా పాతవాడు. వెంటనే పనిలో నుంచి తీసేయి. పాపం బాగా పనిచేస్తున్నాడండి. ముందు నేను చెప్పినట్లు చేయి, దట్స్ ఆల్. ప్రొపరేటర్ గారు నిన్ను పనిలోంచి వెంటనే తీసేయమన్నారు. ఏమిటి, పనిలోంచి తీసేయమన్నారా? ఎందుకండి? కారణం నాకు తెలియదు, కావాలంటే ఆయన గారిని అడుగు. అడుగుతా. సార్, ఏ నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలంటే కారణం? నీ చరిత్ర. అంటే ఎంతో ఆశతో నీకు సహాయం చేసి చదివించి ఇంత వాడిని చేసిన ఆ పెద్ద మనిషి విశ్వనాథం గారికి నీవు ద్రోహం చేశావు. నేనే కాదు, నీ కథ తెలిసిన ఎవరు నిన్ను పనిలో పెట్టుకోరు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. వచ్చావా? థ్యాంక్ గాడ్. ఈ వార్త నీకు ఎలా చేరుతుందా అని ఆందోళన పడుతున్నాను. ఏమిటి డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారి పరిస్థితి ప్రమాదంగా ఉంది. యు మస్ట్ హరీ అప్. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలి. అదృష్టవశాత్తు ఒక అమెరికన్ స్పెషలిస్ట్ ఈ సిటీలోనే ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది డాక్టర్? 10 రూపాయలు పెట్టి మందులు కొనలేకపోతున్నానే, అమెరికన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ ఎలా సాధ్యపడుతుంది చెప్పండి. డోంట్ వరీ రవి, ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాను. మిగిలిన ఖర్చులకు జస్ట్ 2,000 రూపాయలు రెడీ చేసుకో. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అవకాశం రాదు, అమ్మ రాదు. కానీ కానీ ఎలా? ఏమిటి, మీ అమ్మ సీరియస్? అవును, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఒక్క 2,000 రూపాయలు ఉంటే. సారీ బ్రదర్, రియల్లీ సారీ. ఇవాళ జాక్పాట్ క్యారెట్ ఓవర్ రేస్. నా దగ్గర 1500 ఉంటే 500 లేని అప్పు చేసి పెద్ద కాంబినేషన్ దిగిపోతాను. సరే, ఓపెన్ చేయి, రేపురా జాక్పాట్ కొట్టి గ్యారెంటీకి ఇస్తాను. 2,000? ఇంపాసిబుల్. ఈ కారు ఉంది చూసావు, బుద్ధి తక్కువ కొన్నాను. 10,000 రూపాయలు కట్టాలి, అందులో సగం కూడా లేదు నా దగ్గర. అరే, ఇప్పుడు ఆ కారు కట్టకపోతే ఏమైందిరా? నీకేం తెలుసురా? ప్రెస్టేజ్. మా అలాంటి వాళ్ళు బ్రతికేదే ప్రెస్టేజ్ మీద. సారీ బ్రదర్, వస్తా. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకు అవసరం వచ్చినప్పుడల్లా 5-10 నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏమైందిరా నీ ప్రెస్టేజీ? బోర్డు ప్రెస్టేజీ. మాస్టర్జీ శాంతం శాంతం. వైత కాదా, ఎందుకు ఫైట్? చూడు మిస్టర్ ఆస్తానా, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో వాడికి కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడు నేను 2,000 రూపాయలు అప్పడితే ప్రెస్టేజ్ అంటున్నాడు. ప్రెస్టేజ్, బోర్డు ప్రెస్టేజ్. హైసి సరే గాని మాస్టర్జీ, ఆ 2,000 నీకెందుకు అవసరం? అదేదో చెవులో పెట్టు. మిస్టర్ ఆస్తానా, మా అమ్మ చాలా సీరియస్గా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయించాలి. 2,000 రూపాయలు ఉంటే అప్పు. అరే మాస్టర్జీ, 2,000 సరోజదేవిని అడిగితే ఇచ్చేదిగా. లేదు, నేను ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేయట్లేదు. వై? ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. మిస్టర్ ఆస్తానా, నీ దగ్గర ఏ ఉద్యోగం చేసినా అప్పు తెచ్చేస్తాను, ప్లీజ్. మై డియర్ మాస్టర్జీ, యంగ్ మ్యాన్, నువ్వు అడిగితే 2,000 ఏంటి, 10,000 ఇస్తాను. కమాన్ కమాన్, ఫికర్ నఖో, హమ్ హై. కమాన్, గెట్ ఇన్ గెట్ ఇన్. बैठिए मास्टर जी. चल बैठ. आइए नौजवान, आइए. वेलकम वेलकम. यंग मैन, ఇది మా స్టూడియో థియేటర్. ఇది ఫిల్మ్ తీసే కెమెరా. ఇది ప్రొజెక్టర్. అది తెర, గోడ కాదు. కమాన్ కమాన్. కమాన్ కమాన్. కమింగ్ మ్యాన్ కమ్. లడికియో, ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చెవులో పెట్టుకోండి. ఈయన మిస్టర్ రవి, మన కొత్త హీరో. ఆయనకి ఏం కావాలో అందరూ చూసుకోండి. ప్రొసీడ్. Come on, man. Now you can have a shave and bath. Hello, Saroja here. मैं आस्पेरा बोलता हूँ. Namaste. మీరు ఒకటిసారి అర్జెంటుగా మా ఈ స్టూడియోకి రావాలా? ఒక హీరో దొరికాడు. సినిమా హీరో కాదు, రియల్ హీరో, హీ మ్యాన్. మీరు ఒకటిసారి వచ్చి చూసినారు అంటే
నాన్న మీకు ఆయన బాగా తెలుసు మేడం, మీ మాస్టర్జీ మిస్టర్ రవి. రవి హాజీ, ఈ విషయం చెవులో పెట్టుకొని వెంటనే వచ్చేయండి. మాస్టర్జీ 5000 5000 ఈ డబ్బు మీ జేబులో పెట్టుకోండి, మాది మాట మీ చెవులో పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు మా హీరో, ఇది లక్కీ, ఇది రావు మీ హీరోయిన్. సినిమాలు తీస్తారా? ఎగ్జాక్ట్లీ. హే బేబీ, ప్రొజెక్ట్ రా. మాస్టర్జీ, జరా మీ షర్ట్ ఓడదీయండి. మీరేం సిగ్గుపడకండి, ఇక్కడేది మనం ముగ్గురమే. కమాన్ కమాన్. ఐ మీన్ మనం తీయబోయేది ఆ ఫిల్మ్ కాదు, వేరే. ఇది పబ్లిక్ లో టికెట్ పెట్టారు, పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద బంగ్లాల్లో సీక్రెట్ గా వేసి చూసుకుంటుంటారు. ఇందులో కథా కన్నీళ్లు, నీతి ధర్మం ఇవన్నీ ఏం ఉండవు. జస్ట్ ఆర్ట్. ఆర్ట్ ఈస్ ఫర్ సెక్స్. కమాన్ ప్లీజ్. అంటే భూత్ సినిమాలా? నో నో, ఇట్స్ అ బ్లూ ఫిలిం. వాట్ ఇస్ బూతు? కొందరు కొంగలు దొంగలు దీన్ని బూతు బూతు అని అంటూనే ఉంటారు, చాటుమాటుగా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. కాసేపు నా ఫోన్ దగ్గర కూర్చో కూర్చో, తెలుస్తుంది కొత్త ఫిలిం వచ్చిందా కొత్త ఫిలిం వచ్చిందని ఒకటే గోల, కాకి గోల. కమాన్ కమాన్. మిస్టర్ ఆస్థానా, నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదని తెలిస్తే నీ ఆఫీసులో అడుగు పెట్టేవాడిని కాదు. సాగు బతుకుల్లో ఉన్న నా తల్లిని రక్షించుకోవడం కోసం నీ దగ్గర ఏ ఉద్యోగం చేయడానికి నా సిద్ధపడొచ్చాను. ప్రాణాలు పోయినా పస్తులున్నా ఇంత నీచనే మాత్రం దిగజారు. భారతదేశపు సౌశీల్యాన్ని సౌందర్యాన్ని నడివీధిలో బట్టలు అవమానించి సంపాదించి ఈ డబ్బుతో ప్రజలకంటే మాస్టర్జీ, మా అమ్మకు కావాల్సింది వైద్యం, ఈ విషయం కాదు. ఎదవ పోతే పోయింది, ఈ కెమెరా పోతే పిచ్చ వేసుకోవాలా? రామ్మా. రవి, మీరా? నేనంతా విన్నాను. సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రవి. నిన్ను ఈ స్థితికి తరిమినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ముందు మీ అమ్మను కాపాడుకోవాలి. పద వెళదాం. అమ్మా అమ్మా అమ్మా. రవి, రవి చూడు రవి, నువ్వన్నీ తెలిసిన వాడివి, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఊరుకో రవి, చూడు ఊరుకో రవి. రవి చూడు, ముందు జరగాల్సింది చూడు. ఏమిటమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య పోయింది నాన్న. అంతేకాదు, అత్తయ్యతో పాటు మనకి ఆ ఇంటికి అన్ని బంధాలు తెగిపోయాయి. నువ్వన్నదే నిజం. పావుకి పాలు పోసి పెంచో. అమ్మా, ఏమిటమ్మా అనేది? రవి ఆనాడు మీకు ద్రోహం చేశాడు, ఈనాడు నా గొంతు కోసాడు. ఆ సరోజ ఐశ్వర్యానికి అమ్ముడు పోయాడు నాన్న.